ఉత్తర దక్షిణ భారతాన్ని కలుపుతూ వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారి ప్రయాణికుల పాలిట యమపాశంలా మారింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లే ఈ రహదారి నిత్యం ప్రమాదాలకు నిలవుగా మారింది. ఉదయం లేవగానే ఈ రహదారి వెంట ఉండే గ్రామాల ప్రజలకు ఈ రహదారిపై ఏదో ఒక ప్రమాదం జరిగినట్లు వార్త వినాల్సి వస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీదుగా వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారి మృత్యు మార్గంగా మారింది. ఈ రహదారిపై మలుపులు, ఓవర్ స్పీడ్ ప్రాణాలను గాల్లో కలుపుతున్నాయి. ఈ 4 ఏళ్లలోనే 3000కు పైగా ప్రమాదాలు జరిగి 400 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారంటే ఈ రహదారిపై ప్రయాణం ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. ఈ రహదారి మొత్తం పలుచోట్ల ఎత్తులు, వంపులు ఉండడం, మూల మలుపులను పూర్తిగా తీసివేయకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల వందలాది మంది మృత్యువాత పడుతుండగా అదే సంఖ్యలో గాయాల పాలవుతున్నారు. జిల్లాలో గత 10 ఏళ్ల కాలంలో 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంటే పరిస్థితి ఏంటో లెక్కలు వేసుకోవచ్చు. ఈ ఏడాది కాలంలో ఇప్పటికే 80 మంది ఈ రహదారిపై ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు నుంచి నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వరకు 44వ నెంబర్ జాతీయ రహదారి ఉంది. ఈ రహదారిపై భిక్కనూరు, కామారెడ్డి బైపాస్, సదాశివనగర్ మండలం మల్లన్నగుట్ట, డిచ్పల్లి సర్కిల్లోని ఇందల్వాయ్, ధర్మారం, చంద్రయాన్పల్లి, జాక్రాన్పల్లి మండలం అర్గుల్, బాల్కొండ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల చనిపోతున్నటువంటి కుటుంబాల పిల్లల పరిస్థితి దీనావస్థలో ఉంది. ముఖ్యంగా ఈ ప్రమాదాల నివారణకు మరింత అవగాహన చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా బైపాస్ గుండా కానీ జాతీయ రహదారి గుండా వాహనాలు నిర్మాణం జరిగే చోట పోలీసు భద్రతతోటి ఆ రవాణా వ్యవస్థను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రమాదాలను పూర్తి స్థాయిలో జీరో ప్రమాదాల కిందకు తీసుకురావాల్సిన అవసరం కోసం జిల్లా యంత్రాంగం, రవాణా వ్యవస్థ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారి 130 కిలోమీటర్లు విస్తరించి ఉంది. 2014లో ఉమ్మడి జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో కలిపి జరిగిన ప్రమాదాల్లో 581 మంది మృతి చెందగా 1403 మంది గాయపడ్డారు. 2015లో మొత్తం 529 మంది మృత్యువాత పడగా ఏకంగా 1631 మంది క్షతగాత్రులయ్యారు. 2016లో 213 మంది మరణించగా 831 మంది గాయపడ్డారు. 2017లో 232 మంది మరణించగా 929 మంది గాయాల పాలయ్యారు. 2018లో 220 మంది మరణించగా 600 మంది గాయపడ్డారు. 2019 నుంచి 2020 వరకు సుమారు 100 మందికి పైగా చనిపోయారు. గత 4 సంవత్సరాల్లో 400 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 ఏళ్లలో ఒక్క NH-44 పైనే 500 మందికి పైగా చనిపోయారు. ప్రమాదాలను నియంత్రించేందుకు నేషనల్ హైవే పైన తనిఖీలు నిర్వహించడం లేదు. అతి వేగంగా వెళ్లే వాహనాలను కట్టడి చేయడం లేదు. ఎదురెదురుగా వచ్చే వాహనాలు కాకుండా ఓవర్టేక్ చేయబోయి ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎక్కువ శాతం కార్లే ప్రమాదాలకు గురవుతున్నాయి. కొన్ని చోట్ల పశువులు వెళ్లేందుకు దారులు లేకపోవడంతో అవి రోడ్లపైకి రావడం వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తూ మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. అలాగే వాటిని వాహనాలు ఢీకొని అందులో ఉన్నవారు ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని చోట్ల సర్వీస్ రోడ్లు లేకపోవడం, సైన్ బోర్డ్స్ లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తూ ఉన్నారు, అయినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ప్రజాపాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాటి ప్రభుత్వం కూడా ఏదైతే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయో వీటి మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి ఈ రోడ్డు ప్రమాదాలు జరిగేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి సందర్భంగా కోరుతాను. ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాల వల్ల పేద కుటుంబాలు, మైదాన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి కాబట్టి ఆ కుటుంబాలకు అండగా ప్రభుత్వాలు ఉండాలి. కాబట్టి ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత అని చెప్పేసి సందర్భంగా మేము కోరుతాం. ఈ 44వ నంబర్ జాతీయ రహదారి డిజైన్ లోపం కూడా ప్రజలకు శాపంగా మారుతుంది. కాంట్రాక్టు సంస్థతో మొత్తం పనులు ఫినిష్ చేయించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పాటు డ్రైవర్ల అజాగ్రత్త కూడా ప్రాణాలు తీస్తోంది. ఎక్కడ పడితే అక్కడ యూటర్న్లు, ప్రమాద సూచికలు లేకపోవడం, అతివేగం, ప్రయాణికులకు సెల్ఫ్ కంట్రోల్ లేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి నిర్మాణ సమయంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా గుత్తేదారు నిబంధనలకు విరుద్ధంగా డివైడర్ల ఏర్పాటుతో ఇప్పుడు ప్రయాణికుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. ప్రస్తుతం ప్రమాదాలు జరుగుతున్న చోట ఉన్న డివైడర్లు, యూటర్న్లన్నీ గుత్తేదారుల కక్కుర్తితో ఏర్పడ్డవే. వీటికి తోడు ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలు కూడా ప్రయాణికుల పాలిట శాపంగా మారాయి. వాళ్ళకి ఏ రూట్లో పోవడం తెలియక రాంగ్ రూట్లో పోవడం వల్ల అపోజిట్ వచ్చే వెహికల్ గుద్ది అక్కడే స్పాట్ డెడ్ అవ్వడం జరుగుతూ ఉంది. అంటే
దీనిపైన ఈ రోడ్డు నిర్మాణం జరిగే క్రమంలో ఈ యొక్క ఏదైతే జాతీయ రహదారి నిర్మాణం సంబంధించిన ఏదైతే యజమాన్యాలు పూర్తిగా దీన్ని ఈ సూచిక బోర్డు నిర్మించి అలాగే ఈ రోడ్డు పూర్తయ్యే వరకు వాళ్ళకు ఇంకొక ఆల్టర్నేటివ్ మంచి రోడ్డును నిర్మించి ఆ బ్రిడ్జిని పూర్తయ్యే వరకు వాళ్ళకు నాణ్యమైన రోడ్డు అంచే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు మాత్రం నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసినా, ఎన్ని భద్రతల చర్యలు తీసుకున్నా ఓవర్ స్పీడ్, అజాగ్రత్తను ఓవర్కమ్ చేయకపోతే, డ్రైవింగ్లో జాగ్రత్తగా వ్యవహరించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు, సిగ్నల్స్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం.